మెగాస్టార్ చిరంజీవి గారికి కేంద్ర మంత్రి పదవి ఎంపీగా అవకాశం ఇవ్వబోతున్నారని చెప్పి చాలా రోజుల నుంచి చర్చ జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఒక కీలక అప్డేట్ కూడా అటు వచ్చినట్టుగా అనిపిస్తుంది. ముఖ్యంగా మెగాస్టార్ లాంటి వ్యక్తి నిజంగా రాజకీయాల్లో ప్రజలకు సేవ చేయాలని ఎటువంటి కల్మషం లేకుండా, ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఒక రాజకీయ పార్టీ పెట్టి సంచలనం రేపినటువంటి వ్యక్తి. అత్యధిక శాతం భారతదేశంలో ఏ ప్రభుత్వము, ఏ రాజకీయ పార్టీ చేయనటువంటి నిర్ణయాలు బీసీలకి ఎక్కువ శాతం సీట్లు ఇవ్వటం కావచ్చు. అసలు లబ్బరి చెప్పులు వేసుకునే రాజకీయాన్ని పరిచయం చేసినటువంటి వ్యక్తి కేవలం చిరంజీవి గారు. తుపాకి మణెమ్మ అని చెప్పేసి గొర్రెలు గేదెల్ని కాసుకునే ఒక మహిళను తీసుకొచ్చి ఆమెలో ఉండేటువంటి ప్రజల సేవని చేయాలన్న ఆమె తపను చూసి ఆమెకి ఎమ్మెల్యే సీట్ ఇచ్చారంటే అదే ఉదాహరణ. ఇప్పుడున్నటువంటి ఎంతోమంది రాజకీయ నాయకులు చిరంజీవి గారు పెట్టినటువంటి ప్రజారాజ్యం పార్టీ నుంచి వచ్చి అనేక పార్టీలో తెలంగాణలో కావచ్చు, ఆంధ్రాలో కావచ్చు ఉన్నారు అంటే, ఒక బలమైన నాయకులుగా తయారయ్యారు అంటే చిరంజీవి గారు వేసినటువంటి ప్రజారాజ్యం అనే పునాది ద్వారానే. మనందరికీ తెలుసు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఆయన విలీనం చేశారు. ఎవరు తప్పుదోవ పట్టించారు ఇవన్నీ పక్కన పెడితే ఆయనకి మళ్ళీ బీజేపీ పార్టీ అండగా ఉంటున్నట్టుగా తెలుస్తుంది. బీజేపీ ఆయన్ని గౌరవించుకోవాలన్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి చిరంజీవి గారికి అటు రాజ్యసభ సభ్యత్వాన్ని ఇచ్చి మళ్ళీ ఆయన్ని పార్లమెంట్కి పంపించి ఆయన సేవలను దేశానికి, రాష్ట్రానికి ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఇప్పటికీ అప్రోచ్ అయినట్టుగా తెలుస్తోంది. దాంట్లో భాగంగా ఆయనకి కేంద్ర మంత్రి కూడా ఇవ్వాలనే యోచన కనిపిస్తూ ఉండదు. దీనికి చాలా సూచనలు కూడా చాలా బలంగా కనిపిస్తున్నాయి. అటు కిషన్ రెడ్డి గారు కావచ్చు, అంటే చిరంజీవి గారు ఆయనకి రీసెంట్గా అటు సంక్రాంతి సంబరాలకు కావచ్చు అనేక బీజేపీకి సంబంధించినటువంటి మీటింగ్స్కి ఆయన అటెండ్ అవటాన్ని దీంట్లో చూపిస్తున్నారు. సో డెఫినెట్గా ఆయనకు వస్తే కనుక ఆయన ఎలా చేస్తారో అనేది మనకు తెలుసు. ఎన్ని అద్భుతాలు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు చేశారు అనేది కూడా మనం చూసాం. ఆయన కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి వనరులను ఎలా ఉపయోగించుకున్నారో, రాష్ట్రానికి దానివల్ల ఎలాంటి ఉపయోగాలు వచ్చాయి అనేది కూడా చాలామంది తెలంగాణ ప్రజలు, అటువంటిది ఆంధ్ర ప్రజలు కూడా చాలామంది మంత్రులు, ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు, అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఇప్పుడున్నటువంటి మినిస్టర్లు కూడా చెప్పుకుంటూ వచ్చారు. సో అటు అలాంటి చిరంజీవి గారికి బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా రీసెంట్గా రాజ్యసభలు కూడా కొన్ని ఖాళీ అయ్యాయి. ఆ ప్లేసులోకి చిరంజీవి గారిని తీసుకుని కేంద్ర క్యాబినెట్లోకి తీసుకోవాలనే యోచనలో కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారికి బీజేపీ పార్టీ అధ్యక్ష పదవులు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఇవ్వాలని తెలుస్తుంది. బీజేపీ కీలక మార్పుల దశగా ఆంధ్రప్రదేశ్లో తన పాగా చాలా ఇంకా బలంగా ఇప్పటికీ అధికారంలోకి వచ్చారు. ఒక పార్ట్ ఆఫ్ అధికారాన్ని అయితే చేపట్టుకున్నారు. 2029 లేదా మధ్యలో వచ్చేటువంటి జమిలీ ఎన్నికలలోపు ఇంకా బలంగా విస్తరించాలనే యోచనలో బీజేపీ పార్టీ నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. తన బలాన్ని పదింతలు పెంచుకునే యోచనలో డెఫినెట్గా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో, అటు తెలంగాణలో కూడా కొంత బలాన్ని పెంచుకుంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా పెంచుకోవాలనే యోచనలో కనిపిస్తుంది. దానికోసం ఒక పక్క మెగా బ్రదర్స్ ఇప్పటికే అటు చిరంజీవి గారు రాజకీయాల్లో మొన్న నుంచి వచ్చినా ఇప్పుడు తప్పుకున్నా కానీ, ఇంకొక పక్క పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీతో ఆంధ్రప్రదేశ్లోనే కాదు కేంద్రంలో కూడా చాలా కీలకమైపోయినటువంటి వ్యక్తిగా మనం చూసాం. మొన్న మహారాష్ట్రలో చూసిన దెబ్బకి ఒక్కొక్కరికి మబ్బులు విడిపోయాయి. పవన్ కళ్యాణ్ అంటే, ఆయన స్థాయి అంటే ఏంటో చాలామందికి కళ్ళు తెరిచి చూపించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇకపోతే నాగబాబు గారి గురించి కూడా మనందరికీ తెలుసు. ఆయన కూడా ఎటువంటి స్వార్థం లేకుండా జనసేన పార్టీ కోసం తన కుటుంబాన్ని, తన హెల్త్ని కూడా పక్కన పెట్టి ఎంత బలంగా పనిచేశారు. ఆయన వ్యక్తిగతం కూడా స్వలాభం కోసం కూడా ఎక్కడ పార్టీలోని పదవుల కోసం, రాజకీయ పదవుల కోసం, ఎంపీ సీట్ని కావచ్చు అనేక దాన్ని కూడా త్యాగం చేసి అటు బీజేపీకి, టీడీపీకి ఇచ్చినటువంటి పరిస్థితి చూసాం. ఆయన కూడా ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిగా చేస్తారని కూడా అనుకుంటున్నారు. దాని గురించి కూడా మళ్ళీ ఎందుకనో పక్కన పెట్టారు. కానీ ఇప్పుడు ముగ్గురు కూడా మళ్ళీ ఈ బీజేపీ కనుక మళ్ళీ చిరంజీవి గారికి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వంలో మళ్ళీ భాగం చేస్తే కనుక ముగ్గురు మనగాళ్ళు కూడా భారతీయ ప్రజలకు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మళ్ళీ ఒక అద్భుతమైనటువంటి వ్యక్తులుగా, త్రిమూర్తులుగా మరి ప్రజలకు ఎలాంటి సేవలు అందిస్తారనేది కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు ఏ స్థాయిలో అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి
సేవ చేస్తున్నారు. డెఫినెట్గా అదే స్థాయిలో చిరంజీవి గారు కావచ్చు, నాగబాబు గారు కూడా చేస్తారు. డెఫినెట్గా మనకు తెలుసు వాళ్ళ గురించి. ఎటువంటి ఆలోచన లేకుండా బ్లడ్ బ్యాంక్ కావచ్చు, ఐ బ్యాంక్ కావచ్చు, ఎన్నో సేవా కార్యక్రమాలు చేసేటువంటి చిరంజీవి గారు లాంటి వ్యక్తులు, నాగబాబు గారు లాంటి వ్యక్తులు తన కష్టాన్ని నమ్ముకుని కష్టంతో నిజాయితీగా ఒక పార్టీని ఎలా నడపాలో చూపించి ప్రజలకు సేవ అంటే రాజకీయ నాయకుడు అంటే ఎలా ఉండాలో కాదు, ఎలా ఉండాలి అని చెప్పి ఓ పక్క చూపిస్తున్నటువంటి జనసేన అని, మరో పక్క వీళ్ళిద్దరికీ తోడుగా నీడగా ఉండేటువంటి నాగబాబు గారు కూడా ఈసారి రాబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఇది ఎప్పుడు జరుగుతుంది ఏంటి అనేది కొంత క్లారిఫై అయితే లేదు, కానీ మరి దీనికి చిరంజీవి గారు ఒప్పుకుంటారా లేదా? చిరంజీవి గారు ప్రస్తుతానికి రాజకీయాల నుంచి దూరంగా ఉంటున్నారు, అన్ని పార్టీలకు అందరివాడుగా ఉంటున్నారు. మరి ఆయన బయటకు వచ్చి మరి ప్రజాసేవకి మళ్ళీ ఒప్పుకుంటారు. ఆయన ఎక్కడున్నా కానీ ప్రజాసేవ అనేది మారరు, వదలరు. కానీ మరి డైరెక్ట్గా మళ్ళీ కేంద్ర మంత్రి పదవి తీసుకుంటారా లేదా అనేది చూడాలి.